ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి మొబైల్ రీఛార్జ్ ప్లాన్ అత్యంత అవసరం. అందులోనూ డేటా బెనిఫిట్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉపయోగమని కస్టమర్లు ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు తక్కువ రీఛార్జ్ ప్లాన్ల కోసం ఎదురు చూస్తారు. అంతేకాదు హై స్పీడ్ డేటా, SMS, అన్లిమిటెడ్ కాల్స్ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే దేశంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, BSNL టెలికాం సేవలు అందిస్తున్నాయి. ఇటీవల దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో రీఛార్జ్లను భారీగా పెంచింది. ఎయిర్టెల్ కూడా రీఛార్జ్ ఛార్జీలను 26% పెంచాయి. దీనిపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి ఉపశమనం కలిగించడానికి BSNL సిద్ధంగా ఉంది. దేశంలోనే ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియాలు, BSNL టెలికాం సేవలు అందిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఎయిర్టెల్ బెస్ట్, ఆ తర్వాత జియో వచ్చి దాన్ని బీట్ చేసింది. కానీ ఇప్పుడు BSNL బెస్ట్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకు ఆ మాట అన్నానో ఒకసారి ఈ స్టోరీ చూసేయండి. ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్ పెంచిన నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు BSNL కు మారాలని ఆలోచిస్తున్నారు. దిగ్గజ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. కొత్త రేట్లు జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. మొదటగా జియో ప్లాన్ల ధరల పెంపును ప్రకటించింది. ఆ మరుసటి రోజున ఎయిర్టెల్ ప్రకటన చేయగా ఆ తరువాత వొడాఫోన్, ఐడియా రీఛార్జ్ ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. వొడాఫోన్, ఐడియా కొత్త రేట్లు జూలై 4 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గత 20 రోజుల నుంచి BSNL కు పోర్టు పెట్టుకుంటున్న జియో, ఎయిర్టెల్ ఇతర నెట్వర్క్ వినియోగదారులు. దీంతో BSNL కు మళ్లీ పాత రోజులు వచ్చాయని చెప్పాలి. ఇదే మంచి అవకాశం కాబట్టి BSNL నెట్వర్క్ ఇప్పుడు అందించే సేవల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ద్వారకా ఎలక్ట్రానిక్స్ మొబైల్ షాప్ మాది, మొబైల్ రిపేరింగ్ షాప్ ప్లస్ రీఛార్జ్ అని సేల్ చేస్తుంటాం అన్నమాట. అయితే ఈ మధ్యలో ఈ జియో రేట్లు పెంచడం వల్ల ఇంతకుముందు 249 రూపీస్ ఉండేది, అది 299 రూపీస్ చేసి అది 1 GB అయితే 299 రూపీస్, అదే 2 GB అయితే 399 రూపీస్ ఇలా రేట్లు పెంచడం వల్ల చాలామంది కస్టమర్లు రీఛార్జ్ చేసుకోవట్లేదు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ అన్ని మూడు కూడా విపరీతమైన రేట్లు పెంచేశారు. దానివల్ల సామాన్య మానవులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఈరోజు మనం ఎప్పుడు BSNLకి ఏ కస్టమర్ అడిగేవారు కాదు, కానీ ఈ రేట్లు పెంచడం వల్ల అందరూ ఇప్పుడు BSNL ఏ పాత ప్లాన్లు ఎలా ఉన్నాయి అదే ప్లాన్లో సేమ్ కంటిన్యూ అవుతున్నాయి. అందుకనే చాలామంది వచ్చి కస్టమర్స్ మాకు BSNL సిమ్ ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. చాలామంది జియో నుంచి, ఎయిర్టెల్ నుంచి BSNLకి ఎక్కువ మంది చేరుతున్నారు. MNP చేసుకొని BSNL జాయిన్ అవుతున్నారు. BSNL కస్టమర్స్ విపరీతంగా పెరుగుతున్నారు. రోజుకి 5-6 కస్టమర్స్ వచ్చి మాకు BSNL చేంజ్ చేసేయండి, ఈ జియో రేట్లు పెరిగిపోయి జియో, ఎయిర్టెల్ అందరూ అలాగే ఉన్నాయి, మన BSNL బాగుంది, అందుకనే BSNL ప్యాకేజ్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. దానివల్ల వినియోగదారులు BSNL ఎక్కువగా పెరుగుతున్నారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మనం భారతీయ BSNL మనం ఎంతో నెగ్లెక్ట్ చేసాము. దాని ఈరోజు BSNL విలువ ఏంటో మనకు తెలిసింది. ప్రతి కస్టమర్ కూడా మాకు BSNL ఒక 10 మంది ఒక ఆఫీస్లో వచ్చి మా అందరం BSNLకి మారిపోతాం సార్ అని చెప్తున్నారు. ఇది చాలా సంతోషకర విషయం. నేను ఎప్పటి నుంచో జియో సిమ్మే వాడుతున్నాను. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 249, 299కి మంచిగా 1.5, 2 GB రీఛార్జ్తో మేము అన్ని ఆన్లైన్ క్లాసెస్ కానీ ఏవైనా సరే యూస్ఫుల్గా యూజ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు రేట్స్ పెంచేయడం వల్ల BSNLకి కన్వర్ట్ అవ్వాల్సి వస్తుంది. బట్ అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని జియో ఛార్జెస్ అనేది తగ్గిస్తే మాకు ఇంకా చాలా యూస్ఫుల్ అవుతుంది. మేము జియో వచ్చి నుంచి ఫస్ట్ నుంచి ఇదే ఫోన్లో మాట్లాడుతున్నాం. ఇంతకుముందు కూడా మేము 18 రూపాయలు పర్ మినిట్, 18 రూపాయలు అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ 8 రూపీస్లో నుంచి ఫోన్ వాడుతున్నాం. ఆ తర్వాత ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారని అందరికీ జియో మేము షిఫ్ట్ అయిపోయాం. అంతకుముందు ఎయిర్టెల్లో ఉండేవాళ్ళం. జియో చాలా వ్యవహరిస్తుంది, అంత సొసైటీకి బాగుంది అని చెప్పేసి వీళ్ళని నమ్మి ఇందులో దిగిపోయాం. అప్పటి నుంచి ఏమవుతుంది, సడన్గా రీసెంట్గా హై రేట్స్ చేసేయడం వల్ల చాలా ప్రాబ్లమేటిక్గా పరిస్థితి మారిపోయింది. మొత్తం ఎంటైర్ సామాన్యుడికి ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది. ఎంత ఇలా అందుబాటులో తెచ్చి ఇది ఒక మోసపూరితమైన వ్యాపారంలా ఉంది. రియలీగా ఇది ముఖేష్ అంబానీ గారు పెద్దలు వాళ్ళు ఒక పేదవాడి మీద ఇంత భారం మోపడం చాలా సామాన్య మానవుడు తట్టుకోలేని రేట్లు ఉన్నాయి. పేదవాడి ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, ప్రతిదీ కూడా ఆన్లైన్, ఇప్పుడు జాబ్స్ ఆన్లైన్, A to Z ఆన్లైన్ అయిపోయింది. దానికి నెట్ కూడా ప్రాపర్ కష్టం అయిపోతుంది కొనుక్కోవడం. ఒకేసారి ఇంత హై ఛార్జెస్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. సామాన్య జన మెత్తి మీద చాలా ఒక బండ గుదిలాగా పిడుగులాగా ఉంది మ్యాటర్. భవిష్యత్తులో వారిని కూడా మోసపూరితమైన వ్యాపారం కాదని నమ్మదగిన పెద్ద
దేశంలో అత్యున్నత సంస్థ, అత్యున్నత వ్యాపారస్తులు కాబట్టి వారి మీద నమ్మకం సడలించకూడదని ఇది వారికి మేము రిక్వెస్ట్గా ప్రార్థిస్తున్నాం. సామాన్య మానవుడికి చాలా అందుబాటులో వచ్చిన ఫోన్ని మరలా మీరే కావాలని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. దయచేసి యాజమాన్యం వారు, రిలయన్స్ యాజమాన్యం వారు దీన్ని సామాన్యం దృష్టిలో పెట్టుకొని, ఈ పిల్లలు దృష్టిలో పెట్టి అంత ఆన్లైన్ డిజిటల్ అంతా వచ్చింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి దీని మీద వచ్చిన ఇది ప్రాపర్టీ మీకు ఏమేమి కాదు, చాలా వ్యాపారాలు ఉన్నాయి. దానిలో మీరు వ్యాపారాలు తీసుకొని సామాన్యుడికి మట్టు మీరు వ్యవహరిస్తే మీరు ఒక దేవుళ్ళుగా ఉంటారు. ఇన్ని కోట్ల మందికి కూడా భారతదేశం మొత్తం మీద మిమ్మల్ని పూజిస్తారు. దయచేసి ఎంతవరకు మీకు అవకాశం ఉంటే అంతవరకు రేట్లు తగ్గించే, పాత రేట్లు కూడా మెయింటైన్ చేస్తే చాలా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఇతర నెట్వర్క్ కంపెనీలు రీఛార్జీలు పెంచినా బిఎస్ఎన్ఎల్ మాత్రం పెంచకుండా తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంది. దీని కారణంగా చాలా మంది వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను బిఎస్ఎన్ఎల్ లోకి మార్చుకుంటున్నారు. ఇటీవల సర్వే ప్రకారం చాలా మంది ప్రజలు మొబైల్ నెంబర్ను ఇతర నెట్వర్క్ల నుండి బిఎస్ఎన్ఎల్ లోకి మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దశలో వివిధ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది బిఎస్ఎన్ఎల్. దీంతో అందరి చూపు బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లింది. ఇక నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, బిఎస్ఎన్ఎల్ ఎటువంటి సర్వీస్ అందిస్తుంది అనేది చూద్దాం. బిఎస్ఎన్ఎల్కి ప్రజల మధ్య నుండి వచ్చిన ప్రోత్సాహం బట్టి చాలా సంతోషిస్తున్నాం. 3G ఉండి 4G లేకపోయినప్పటికీ కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్తోనే ఇంతవరకు కొనసాగారు. తర్వాత ఇప్పుడు 4G సేవల కొరకు నెట్వర్క్ అంతా సిద్ధం చేస్తున్నాం. అర్బన్లో, రూరల్లో, ఏజెన్సీలో కూడా 4G సేవలు కావలసిన ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రవేశపెట్టడం జరిగింది, ఇంకా జరుగుతుంది. ఆల్రెడీ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో 40 BTSలు 4G BTSలు సేవ ప్రారంభించాము. ఈ వచ్చే నెల మరొక 100 BTSల వరకు సేవలు 4G సేవలు ప్రారంభిస్తాం. ఈ సందర్భముగా మేము ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మా రేట్స్, మా టారిఫ్ అయితే ఎంతవరకు ఏ రేట్స్ ఉన్నాయో అదే రేట్లో కొనసాగుతాం. కొంతవరకు రేట్లు పెంచడం అనేది ఉండదు. కానీ ఎప్పుడు బిఎస్ఎన్ఎల్ రేట్స్ ప్రైవేట్ ఆపరేటర్స్ రేట్స్తో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. ఇక ముందు కూడా ప్రజలకు అనుకూలంగానే రేట్స్ ఉంటాయి ప్రైవేట్ ఆపరేటర్స్తో సంబంధించి ఆలోచించినట్లయితే. కాబట్టి మా ప్రేక్షకులందరికీ నా తరపున విజ్ఞప్తి ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ ఎంతవరకు సహాయం చేశారు, సహకరించారు. ఇక ముందు కూడా 4G సేవలు అందిస్తాం. 4G సేవలతో పాటు ఒక సంవత్సరంలోగా ఈ 4G సేవలతో పాటు 5G సేవలు కూడా మేము అందించబోతున్నాం. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా రెడీగా ఉంది. 4G లాంచింగ్ అయిపోయి నెట్వర్క్ స్టేబుల్గా ఉన్న తర్వాత 5G సేవలకు కూడా మేము మార్చడం జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్లో మంచి సేవలు జరుగుతున్నాయి. ఇంకా ముందు ఇంకా మెరుగైన సేవలు జరుగుతాయని ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంది బిఎస్ఎన్ఎల్కి. ఇప్పుడు గత నెలల్లో ఎంతమంది కస్టమర్స్ అయితే కొత్త కస్టమర్స్ని మేము ఎక్వైర్ చేసేవాళ్ళము, దానికి ఇప్పుడు 4 రెట్లు కంటే 5 రెట్లు ఎక్కువ కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్లో కొత్తగా చేరడం జరిగింది. సో దీంతో మా కస్టమర్ బేస్ డెఫినెట్గా పెరుగుతుంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక సంవత్సరంలోగా ప్రస్తుతానికి 10% మార్కెట్ షేర్ మాకుంది, దాన్ని 15% వరకు పెంచాలని మా యొక్క ఉద్దేశం. ఈ దిశలో ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కొత్త BTSలు రమారమి 700 BTSలు కొత్తగా పెడుతున్నాం. కాబట్టి సేవలు ఎంతకంటే ముందుగా మెరుగ్గా ఉంటాయి. 4G సేవలు ఇప్పుడు తప్పకుండా వస్తుంది. ఆ 4G సేవలు కూడా ఆ ఎక్విప్మెంట్ మనం ఆత్మనిర్భర్ ప్రాజెక్ట్లో బిఎస్ఎన్ఎల్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎక్విప్మెంట్ వాడుతున్నాం. సో దీని వలన డెఫినెట్గా మెరుగైన సేవలే వస్తాయి. అంతేగాని కస్టమర్స్కి ఇబ్బంది కలిగించే విధంగా రేట్లు పెంచాలి. ఒకదాని తర్వాత ఒకటి రీఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. అయితే తక్కువలో ఏ నెట్వర్క్ ఎంత తక్కువ ప్లాన్లో రీఛార్జ్ ఇస్తుందో చూస్తుంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒక్కటే కనిపిస్తుంది. దీనిపై వినియోగదారులు కూడా బిఎస్ఎన్ఎల్ వైపు ఎక్కువగా మొక్కు చూపిస్తున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్కి క్రేజ్ అయితే పెరిగింది. దీంతో వినియోగదారులు అట్రాక్ట్ చేసే విధంగా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తక్కువ ప్లాన్స్ నెట్వర్క్ 4G 5Gలతో అయితే సిద్ధమైపోయింది. అయితే ఈ సర్వీస్ కూడా ఎంతకాలమో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో ప్రసన్న, VBC ఆన్ టీవీ.